కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన దేవానికి వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగాన్ని వివరించే జ్ఞానము నాకు లేదు ప్రభా. నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును. ఒక దొంగ ఉన్నాడట. ఆ దొంగ ఏం చేస్తాడట? దొంగతనము హత్య నాశనము చేయటానికి వస్తాడట. ఎవరు ఈ దొంగ? ఏమా కథ? ఒక దొంగ ఉన్నాడు. వాడు నాశనము హత్య దొంగతనం చేయటానికి వస్తాడట. ఆ దొంగే సాతానుడు. హల్లెలూయా. దొంగతనంకి వచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ఆ ఇంటిని ఎలా దోచుకోవాలి, ఆ ఇంటికి వేసిన తాళాలని ఎలా పగలగొట్టుకోవాలి, లోపలికి వెళ్ళిన తర్వాత బీరువాను ఎలా తీసుకోవాలి, కొన్ని ఆయుధాలు పట్టుకొని వెళ్తాడు కదండి. తీసుకెళ్తాడా? అలాగనే దేవుని ఎరిగిన బిడ్డలను ఎలాగ దోసుకోవాలి, వీడిని ఎలాగ నాశనం చేయాలి, వీడిని ఎలాగ పతనం చేయాలి అని చూస్తూ ఉంటాడు. వాడు శోధకుడు, సాతానుడు, వెలుగుదూత, గర్జించు సింహము, తేజో నక్షత్రము. వీడికి చాలా పేర్లు ఉన్నాయి. అనేక రకాలుగా విశ్వాసులను మోసం చేస్తూ ఉంటాడు. వీడి దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయంటే, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే వాడి దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయో అక్కడ వ్రాస్తుంది. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగుచున్నాడు, ఊరులోకి చిక్కించుకొనుచున్నాడు. వాడు తమ వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. హల్లెలూయా. వీడి దగ్గర ఏమున్నాయట? గాలం ఉంది, ఉరులున్నాయి, వలలున్నాయి. వీటన్నిటినీ ఉపయోగిస్తూ ఉన్నాడు. గాలం వేసి మనుషులు లాగుతాడు. చూడండి, గాలంకి ఏం పెడతాడు? లోపల ఉన్న దాన్ని చిక్కించుకోవటానికి దానికి ఏదో ఒక ఎర్ర పెట్టి గాలాన్ని వేస్తాడు. అలాగనే విశ్వాస జీవితంలో కొనసాగే వ్యక్తులకు అనేక రకాలైన ఆశలు చూపిస్తుంటాడు. అలాగనే ఉరులు కొట్టుంటాడు. ఆ ఉరులో వాడిని చిక్కించుకుంటుంటాడు. వాడు వల వేసి మానవుల్ని చిక్కించుకుంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఆయుధాలు వాడు ఉపయోగిస్తున్నాడు. జగట గల దొంగ ఊపిని, గుంటను కూడా ఉపయోగించుకోడు. పడ్డాడు రాడు గుంటలో, పడ్డాడు రా దాని మోసంలో, చిక్కించుకున్నాడు రా వలలో, పడ్డాడు రాడు అని అంటుంటాం కదా. ఇలాగే అనేక ఆయుధాలు ఉపయోగించుకొని విశ్వాసులను నాశనం చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు దొంగ. ఆ దొంగ నుండి మనం ఎలాగో తప్పించుకోవాలి?
ఏం దోచుకున్నాడు మన దగ్గర నుంచి అనే విషయాలు కొద్దిగా మనం ఈ మధ్యాహ్న ఉదయకాల సమయం ధ్యానం చేసుకున్నాం. చూడండి, మొదటిగా వాడు దోచుకునేది ఏంటో తెలుసా? ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాడు. దేవుడు నరుని నిర్మించి ఏదైనా తోటలో పెట్టాడు. అబ్బాయి, ఈ వృక్ష ఫలాలన్నీ తినండి, కానీ అదిగో అక్కడ ఉన్న దాన్ని తినొద్దని చెప్పాడు. దేవుడు చెప్పిన దాన్ని వారు నమ్మి దేవునికి భయపడి చెప్పిన దాన్ని చేయకుండా ఉండాలి. ఉన్నది ఇద్దరే ప్లస్ దేవుడు. ముగ్గురు కాకుండా ఇంకొకడు ఎవరు వచ్చారు? అతను ఎవరో తెలియదు, వచ్చినోడు ఎవడో తెలియదు, ఏం చెప్తున్నాడో తెలియదు. దేవుడు చెప్పిన దాన్ని, నమ్మకాన్ని దోచుకుంది. లేదు లేదు, ఆయన చెప్పింది నిజం కాదు, మీరు అది తినదినమున దేవుడేమో మీరు తినదినమున చస్తారని చెప్పాడు. బేబే, మీ కళ్ళు తెరవబడితే దేవదూతల వలె ఉంటారు, మీరు తినండి అని చెప్పాడు. మొట్టమొదటిగా ఏదైనా తోటలో దేవుడు వారికి కలుగు చేసిన నమ్మకాన్ని దోచుకున్నాడు. దోచుకొని ఆజ్ఞాతిక్రమమై పాపం వలన వచ్చి జీతం మరణమై ఈ రీతిగా మానవుడు మరణించవలసిన పరిస్థితిని, ఆ కోల్పోయిన దాన్ని, ఆ దోచుకున్న దాన్ని బట్టి మనంత శాపాన్ని అనుభవించవలసిన పరిస్థితికి వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది నిజమా? ఇది జరుగుద్దా? ఇక్కడ కాదు, నువ్వు అక్కడికి వెళ్ళు, లేదా ఇంకొకటికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి అది కట్టించుకో. ఎక్కడ మోసం చేస్తూ ఉంటాడంటే ఇలాంటి చోటే దేవుడు మనం చెప్పిన దాన్ని వినకుండా, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని విసర్జించి సాతానుకు లోబడి దేవుని యందు నమ్మిక ఉంచకుండా మానవుడు పాడైపోతా ఉన్నాడు. మొట్టమొదటిగా మానవుని యొద్ద నుంచి దొంగిలింది నమ్మకాన్ని దొంగిలించాడు. రెండవది చూడండి, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు యేడలలో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోదురేమని భయపడుచున్నాను అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు. అయ్యా, ఆది దంపతులైన ఆదాము హవ్వలను మోసగించింది, వారి మనస్సులను దోచింది, నమ్మకాన్ని దోచేశాడు, వారి మనస్సులను కూడా దోచేశాడు. చూడండి, సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి, హల్లెలూయా, మనసులను దోచేస్తాడు. యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడండి? సువార్తను బోధించేటప్పుడు మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అపోస్తలులు కూడా అదే చెప్పాడు, యోహాను కూడా అదే చెప్పాడు, మీరు మారు మనసు పొందండి. ఎందుకు మారు మనసు పొందాలి? మనసు వాడు దోచేశాడు. మనకి దేవుడిచ్చిన నిష్కల్మషమైన మనసును వాడు దోచుకున్నాడు. కనుకనే ఈ మనసు మనది కాదని మారు మనసు పొందండి, పొందండి, పొందండి అని సువార్తను బోధిస్తూ వచ్చారు దైవజనులు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా వాడు నమ్మకాన్ని దోచాడు, రెండవది మనసును దోచాడు, మూడవది ఆరోగ్యమును దోచేస్తా ఉన్నాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలుగు కురుపులతో యోబును మొత్తెను. హల్లెలూయా. ఏం దోచేశాడు? యోబు చేసిన పాపం ఏంటి? ఏమీ లేదు. నువ్వు ఆయన చుట్టూ కంచె వేసావు, కంచె తీసి చూడు అని అంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నడినెత్తి మొదలుకొని అరికాల వరకు దేంతో వచ్చిందట? బాధ కలుగు కురుపులతో, శరీరం అంతా కురుపులతో, ఆరోగ్యాన్ని కృంగదీసేస్తా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది మనం అనుకుంటుంటాం కదా, ఏమండి అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
యేసు ప్రభు వారు ఒకరోజు మందిరంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. 18 సంవత్సరాల నుంచి దురాత్మ పట్టుకొని దురాత్మ నడుము వంగ చేసేస్తుంది. ఎవరు నమ్ముతారండి? దెయ్యం నడుము వంగేసేస్తుందని అనుకుంటారు ఎవడన్నా? కానీ అక్కడ రాసిన వాక్యం ఏంటంటే 18 సంవత్సరాల నుంచి అలాగను వంగ చేసేసింది, పైకి లేకనే ఇట్లా. దురాత్మ కలిగించే పనులు ఇయే. ఆరోగ్యాన్ని పాడు చేసేస్తూ ఉంటాడు. నిన్ను లేవలేనీయుడు, నడవలేనీయుడు. మందిరంకి అయిపో, ఇక్కడ అంత దూరం వెళ్తాంలే, అన్నిటికీ వస్తాంలే. ఈ అనారోగ్య పరిస్థితి నుంచి మనం విడుదల పొందాలి. వాడు కలిగించే అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొనగలిగే శక్తిని మనం పొందుకోవాలి. హల్లెలూయా. మొదటిగా నమ్మకాన్ని దోచాడు, రెండవది మనసును దోచాడు, మూడవది ఆరోగ్యమును దోచాడు. 4వది చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. హల్లెలూయా. ఇక్కడ వస్తాం, దేవుని వాక్యాన్ని వింటాం. ఏం చెప్పాడు ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తుండదు. ఇక్కడికి మాత్రమే ఏం చెప్పావురా, నిన్న ఏం చెప్పావు, మొన్న ఏం చెప్పావు, పోయిన వారం ఏం చెప్పావు, మనం ఏమి గుర్తుండదు. ఎందుకని గుర్తులేదంటే ఎవడికిచ్చావది? ఎవడెత్తుకుపోయాడు? సాతానుడు దొంగిలించాడు. వాక్యం అంటారు కానీ వాక్యం అంటుంది. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే, ఇంకా ఆలస్యం లేదు అక్కడ, వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. హల్లెలూయా. ఏమి దొంగిలిస్తున్నాడో తెలుసా నీకు? నీ ఆరోగ్యాన్ని, నీ మనసును, నీ నమ్మకాన్ని, దేవుడు నీకు ఇచ్చిన వాక్యమును కూడా వాడు దొంగిలించి వేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నువ్వు చాలా జాగ్రత్తగా, ఏమి వాడు ఎత్తుకొని పోయాడో, నా నమ్మకాన్ని ఎత్తుకెళ్ళిపోయాడేమో, నా మనస్సును వాడు దోచేసాడేమో, నా ఆరోగ్యాన్ని దోచేసాడేమో, నా దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోయాడేమో, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు అతడు నిందల పాలై అపవాది గురిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపు వారి ఎడల మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. మరియు అతడు నింద పాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపలి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై. మీ సాక్ష్యాన్ని దొంగిలించేస్తాడు వాడు. వాక్యాన్ని దొంగిలించేశాడు. నీ సాక్ష్యం మాత్రం స్టేజ్ మీద చెబుతాం, దేవుడు అన్ని కార్యాలు చేశాడు, ఇన్ని కార్యాలు చేశాడు, ఇంత పాపం చేశాను, ఇంత కన్నీళ్లు కార్చాను, అసలు గుమ్మంలో నిండా నీళ్ళే, అన్ని కన్నీటిలో కొట్టుకుపోయాను నేను అని చేస్తాం. కానీ ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోలేము. ఎందుచేత అంటే ఆ సాక్ష్యాన్ని వాడు దొంగిలించి వేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం నీ హృదయ పరిశీలన చేసుకోవాలి. నీ ఉంచిన నమ్మకాన్ని, నీ మనస్సును, నీ సాక్ష్యాన్ని, నీ ఆరోగ్యాన్ని, అలాగే ఏమీ వాడు దోచుకుంటున్నాడు నీలో నుంచి. వాడు కనిపెట్టి ఉన్నాడు నీలో నుంచి దొంగిలించాలని. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వారి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడును అయ్యన్నాడు. హల్లెలూయా. నీ సత్య స్వభావాన్ని వాడు దొంగిలించి వేస్తున్నాడు. అబద్ధాలు ఆడిస్తాడు. సత్యాన్ని అనుసరించి నడవనీయకుండా వాడు ఆ సత్య స్వభావాన్ని దొంగిలిస్తున్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి వీటికి పరిష్కారం ఏంటి? వాడు దొంగలకుండా మనం ఏం చేయాలి? అపవాదే దొంగలు, సాతానే దొంగ అని అనుకోవటానికి వీల్లేదు.
మనలో కూడా మనుషుల్లో కూడా దొంగలు ఉన్నారు. యేసు ప్రభు వారు వెనకాల తిరుగుతున్న ఇస్కరియోతు యోధాను గురించి యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో కూడా వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచించినందున అందులో దొంగ అయి ఉన్నాడట ఇస్కరియోతు యోధ. మనుషుల్లో కూడా దొంగలు ఉన్నారు. యేసు ప్రభును అమ్మేసేవారు యేసు ప్రభుతో తిరుగుతూనే ఉంటారు, కానీ దొంగలు వాళ్ళు దోచుకుంటారట. ఎందుకంటే ధనాశ వారిలో కలిగింది, ధనాశపేక్షతో వారు తిరుగుతున్నారు కనుక వారిని కూడా దొంగలుగా పోల్చారు. సరేనండి, ఇస్కరియోతు దొంగ అని అంటున్నాం, బాగానే ఉంది, మనం కూడా దొంగలమే. అదేంటి సాతాను దొంగ అన్నావు, మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని దొంగ అంటే అలాగ అని అంటానికి వాక్యం ఏమంటుందో చూడండి. వాక్యం ఏమంటుంది? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం అందరూ తీసి చదవాలి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగులునా, ఏమండి, మానవుడు దేవుని యొద్ద దొంగులునా దొంగ అవుతున్నాడు. మానవుడు కూడా దొంగులునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ఏంటండి? దేవుని దగ్గర మానవుడు దొంగిలిస్తున్నాడట. దేని విషయమై మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ ఏ విషయం దొంగిలిస్తున్నారట? 10వ భాగమును ప్రతిష్టార్పతలను ఇవ్వక మీరు దొంగిలితిరి. హల్లెలూయా. మా చిన్నతనాల్లో చాలా యథార్థతగా ఉండేవాళ్ళు. 10 మంది వచ్చినా దేవుని భయం కలిగిన వ్యక్తులు ఉండేవాడు. దొడ్లో తోటకూర వేసినా గోంగూర వేసినా గోంగూర కట్టలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మొదటగా ఇచ్చిన తర్వాతే వాళ్ళు తినేవాడు. కోడి గుడ్డు పెట్టిన తర్వాతే మొదటి గుడ్డు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చి తర్వాత వాళ్ళు తినేవారు. చెట్టుకు ములక్కాయలు కాల్సిన ముందు ములక్కాయలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాడు. రోజు తినే బియ్యంలో దాచి ఆదివారం తీసుకొచ్చి ఆ బియ్యం బోళ్ళని మూటలు పెట్టేవాడు. ఇప్పుడు అది లేదు, ఫ్యాషన్ అయిపోయింది. బియ్యం పట్టుకొని డబ్బాలు పట్టుకొని సంచులు పట్టుకొని దేవుని సన్నిధికి రావాలా? దేవుని వాక్యం అంటుంది, మీరు దొంగలు రా బాబు, నా యొద్ద మీరు దొంగులుతున్నారు. మానవుడు దేవుని యొద్ద దొంగులను అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక మీరు దొంగిలితి. మీరు దొంగలే, మనము దొంగలమే. ఏదో సాతానే దొంగ, మేము పెద్ద పరిశుద్ధులం, అసలు మేము ఏ దొంగతనం చేయం, ఏ పాపం పుణ్యం ఎరగని వారం మేము అని నువ్వు అంటున్నావేమో. దేవుని వాక్యం అంటుంది, నువ్వు కూడా దొంగే. దేవుని సొమ్మును దొంగిలించావు కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు ఉండు. దేవుని వాక్యం ఏమంటుంది తెలుసండి? పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మీరే చదవాలి, నేను చదవను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎవరో దొంగలైనను దొంగలైనను అందరు చెప్పాలి. ఒకసారి అందరు చెప్పండి, అందరు చదవాలి, చెప్పండి, చదువుతుంది చెప్పండి. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను ఏంటంట? దేవుని రాజ్యమునకు వారసులు కారు. పెద్ద బైబిల్ తెచ్చిన, కలర్ఫుల్గా వచ్చిన, 10 రూపాయలు కానికేసిన అక్కడికి వెళ్ళవు, టికెట్ లేదు నీకు. దేవుని వాక్యం అంటుంది వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు అని అంటా ఉంది. చూడండి, ఒక్కసారి హృదయ పరిశీలన మనం చేసుకోవాలి, చేసుకొని చూడాలి. తర్వాత చూడండి, మరి వీటి నుంచి సాతాను పన్నే కుయుక్తుల నుంచి మనం ఏం చేయాలో కొన్ని మాటలు చెప్పి ముగిస్తారు. చూడండి, మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27, 28 వచనాలు. అపవాదికి చోటు ఇయ్యకుడై దొంగులు వాడు ఇక మీదట దొంగలక. ఏమండి?
అపవాదికి చోటిస్తున్నాడట. ఎవరో దేవుని సొమ్మును దొంగిలించేవాడు. దేవుని వాక్యం అంటుంది, దానికి మీరు చోటు ఇవ్వకండి, ఇస్తే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఇది మాత్రం గ్యారెంటీ. కాబట్టి మొట్టమొదటిగా విశ్వాసం చేయవలసిన పని ఏమిటంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు. దేవుని వాక్యం ఏమైతే చెబుతా ఉందో దానిని అనుసరించి నడిచేటట్లుగానే ఉండాలి, కానీ అపవాదికి చోటు ఇవ్వకూడదని దేవుని వాక్యం అంటుంది. మొదటిగా అపవాదికి చోటు ఇవ్వకూడదు. రెండవది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. అపవాదికి చోటు ఇవ్వకూడదు. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని ఉండమని దేవుని వాక్యం అంటా ఉంది. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుకొని ఉండాలి. హల్లెలూయా. ఏముండాలట? దేవునికి చోటు ఇవ్వకూడదు. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకున్న వారై ఉండాలి. మూడవది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండాలి. మొదటిగా ఏం చేయాలి? అపవాదికి చోటు ఇవ్వకూడదు. రెండవది దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవునికి లోబడి ఉండాలి. హల్లెలూయా. వాడి తంత్రాలను ఎదిరించాలి అనంటే ఆ దొంగ చేసే పన్నాగాలలో చిక్కుకోకుండా, వాడి వలలో పడకుండా, వాడి ఊరిలో ఉండకుండా, వాడి గుంటలో పడకుండా, జగట గల దొంగ ఊపిలో చిక్కుకొనకుండా నీవు ఉండాలి అనంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. దేవునికి లోబడి ఉండాలి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి అంటే కదలని బుద్ధి, చెరగని బుద్ధి, లోబడని బుద్ధి కలిగిన వారమై ఉండాలి. నిబ్బరమైన బుద్ధి, దేవునికి లోబడి అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని దేవునికి లోబడి నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి. ఆ దొంగ చేతులను పడకుండా ఉండాలి. అంటే చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా నుండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. హల్లెలూయా. మరణము వరకు నమ్మకం. ఏదో నీ అవసరాలు తీరేటట్టుకు, అప్పులు తీరేటట్టుకు, రోగం పోయేటట్టుకు, ఇల్లు కట్టుకునేటట్టుకు, పెళ్లి చేసేటట్టు కాదు. నమ్మకము మరణము వరకు నమ్మకముగా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. చివరిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు. ఎవరండి వీరు? గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారు జయించిన వారు. ఎక్కడున్నారు వీళ్ళు? పరలోకంలో ఉన్నారు. అపవాదిని జయించాలి అంటే గొర్రెపిల్ల రక్తం తామిచ్చిన సాక్ష్యం బట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాణిని జయించి ఉన్నారు వీళ్ళు. దేవుని వాక్యం అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి కలిగి ఉండాలి? నీవు అపవాదిని దొంగ చేతులను పడకుండా ఉండాలంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవునికి లోబడి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. మరణం వరకు నమ్మకముగా ఉండాలి. గొర్రెపిల్ల రక్తము ద్వారా మనం ఇచ్చిన సాక్ష్యము ద్వారా దేవుని సన్నిధిలో మనం ఉంటాం. హల్లెలూయా. ఆ రీతిగా మనం ఉండాలి. సాతానుకు లోబడి
ఆ దొంగ జీవితంలో మనం ఉండటానికి వీల్లేదు. పరలోక రాజ్యంలో వారు చేరలో వారికి చోటు లేదు అని దేవుని వాక్యం అంటారు. సాతానుడే దొంగ కాదు. దేవుని విషయంలో మనము కూడా ఏ రీతిగా ఉన్నామో ఆ రీతిగా ఉంటే దేవుని నిత్య జీవం లేదు, పరలోక రాజ్యం లేదు. ఆ దొంగను తన మానేసి ఆ దొంగకు లోపడకుండా దేవుడు మనతో మాట్లాడిన రీతిగా ఆ రీతిగా మనం ఉండి పరలోక రాజ్య పౌరసత్వం సంపాదించుకుందాముగాక. అందరూ తల